చంద్రబాబు గారి టైం బాగుందా? టైమింగ్ బావుందా? ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఆయన టైం కలిసొచ్చిందా? లేదా కలిసొచ్చేలా చేసుకున్నారు. ఇప్పుడు ఆయన జనం దగ్గరికెళ్తున్నారు, రైతుల దగ్గరికెళ్తున్నారు. రైతన్నా మీకోసం అంటూ వెళ్తున్నారు. సరే ఇప్పుడు వెళ్ళేటటువంటి సందర్భంలో అనుకోకుండా రైతులకి 2 ఫెచ్చింగ్ అవుతున్నాయి. ఒకటి ఆ రైతులకి ఇస్తున్నటువంటి ధాన్యం ఇప్పుడు సేకరణ బిగించేశారు కదా! ఈ టైంలో తెలుగుదేశం నాయకులందరూ రోడ్ల మీద ఎక్కుతున్న సందర్భంలో ఈ వారం రోజుల్లోనే ధాన్యం సేకరణ జరుగుతా ఉంటది. కాబట్టి అది పాజిటివ్‌గా మలుచుకునేందుకే ఆయన రైతన్న మీకోసం పెట్టుకుంది. అనుకోకుండా ఆయనకి లభించిన ఇంకొక పాయింట్ ఏంటంటే, కూరగాయల ధరలు మోందా తుఫాన్ ఇంపాక్ట్‌తో ఒక్కసారిగా పెరిగిపోయినాయి. మొన్న రూ. 10 10 రోజుల క్రితం ఉన్నటువంటి టమోటా ధర ఇవాళ రూ. 63 మదనపల్లి మార్కెట్‌లోనే హోల్‌సేల్ మార్కెట్‌లో. నేను చెప్తా ఉంటాను టమోటాలకు సంబంధించి మొన్న ఆ మధ్యన కొంటే కూడా రూ. 30 ఉన్నది. ఇవాళ రూ. 70 అట కేజీ. ఒక్కసారిగా పెరిగిపోయినాయి. అన్ని కూరగాయల ధరలు రూ. 70 పైన ఉంటున్నాయి. ఒక్కసారిగా. రైతులకి పండగ. వినియోగదారుడికి కష్టం ఈ టైంలో. అంత రేట్ అన్నప్పుడు. 2 కూరలు చేసుకునేవాళ్ళు ఒక కూర చేసుకుంటారు. కిలో కూర చేసుకునేవాళ్ళు అరకూరే చేసుకుంటారు. ఇప్పుడు పచ్చళ్ళకి గిరాకీ పెరుగుతది. కానీ బాబు గారైతే ఈ టైం ఎంచుకోవడం, ఈయన ఎంచుకున్నందువల్ల బెనిఫిట్ వచ్చిందా? లేకపోతే బెనిఫిట్ వచ్చినప్పుడు ఎంచుకున్నారా అన్నది పక్కన పెడితే, ఓ మంచి టైమ్‌లో అయింది.